షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృపలన అందరూ కూడా క్షేమంగా సంతోషంతో ఆరోగ్యంతో ఉన్నారని నమ్ముచున్నాను. అందరూ కూడా ఆరోగ్యంతో క్షేమంతో ఉండాలని దేవుని కోరి ప్రార్థన. దావీదు కీర్తనకారుడు రాసిన 147వ దావీదు కీర్తన 14వ వచనం ద్వారా పరమ తండ్రి ఈరోజు మనకు ఒక చక్కని తృప్తికరమైన వాగ్దానం మనకి ఇస్తున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇక్కడ ఒక ఆహార వంటకం గురించి ఇక్కడ ఈ యొక్క వచనంలో తెలుపబడింది. అదేంటంటే గోధుమలు. ఇది ఒక ఆహార వంటకం మనందరికీ తెలుసు. అయితే మనిషి శారీరకంగా అలసిపోయినప్పుడు తను ఎంత ఆకలికి ఎంత దాహానికి గురవుతాడు మనందరికీ ఈ యొక్క ప్రతి నిత్య జీవితంలో అనుభవమే కదండి. అయితే అటువంటి ఆకలిగా ఉన్న సమయంలో ఆహారం తింటే ఎంత తృప్తి కలుగుతుంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దులో సమాధానం కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమతో నేను తృప్తిపరచువాడు ఆయనే. ఇక్కడ తృప్తి అనేది మనిషిలో చాలా సహజమైన గుణము. అయితే ఆ తృప్తి అనేది మనలో పరిమితిగా లిమిట్గా ఉంటే కనుక అది చాలా మంచిది. అయితే మన ఎక్స్పెక్టేషన్స్ మన ఊహలు ఎక్కువగా ఉండి మనం తీసుకుని తక్కువగా ఉంటే కనుక మనము అసంతృప్తికి గురవుతాము. అంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త కదండి. సమాధానం ఆయన దగ్గర ఉంది. దాన్ని మనం పొందుకోవాలంటే ఆయన్నే మనము అడగాలి. ఇక్కడ కూడా చెప్తున్న మాట అదే, ఆయనే నేను తృప్తిపరచువాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగుజేవాడు ఆయనే. మనం భౌతికంగా పరిశీలన చేస్తే కనుక మన యొక్క ఇంటి సరిహద్దులో మన ఇంటి పక్కలకి మనకి గొడవ వచ్చింది అనుకోండి, రోజు దెబ్బలట్లే నెమ్మది ఉంటుందని సమాధానం ఉంటుందా? ఎప్పుడు కూడా మన దృష్టి అంతా కూడా సరిహద్దు మీదే ఉంటుంది. ఏమైనా ఇటు గెంటుతుని అడిగినా మనం అటు గంటలిగినా అని, అంటే నెమ్మది ఉండదు, ఎప్పుడు కూడా గొడవే. అయితే అటువంటి స్థితి మానసికంగా మనకు కూడా కలుగుతూ ఉంటుంది. ఈ పని చేయాలి వద్దా. ఒకవైపు ఏమో మన శరీరం ఏమో చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటే మన మనసేమో మన ఆత్మేమో చేయకూడదని ఆలోచన మనకు తెస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అంటే ఒక విధమైన మానసిక సంఘర్షణ అనేది మన ఆత్మలో జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థితి నుండి విడుదల కలిగించి నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు ఆయనే అని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాలి. కొంచెం పైకి వెళ్తే గనక 11వ వచనం చూస్తే గనక, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మన కుటుంబాల్లో కూడా మన పిల్లలు మనకు ఆనందం కలిగింది అనుకోండి, బాగా చదువుతూ ఉన్నప్పుడు మంచి ప్రయోజకులైనప్పుడు మనం ఏమిస్తామండి? బహుమతులు ఇస్తాము. అలాగే ఇక్కడ కూడా తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడే అన్నాడు. ఎప్పుడైతే మన యొక్క స్థితిని బట్టి ఆయనకు ఆనందం కలిగిందో, నిండారుగా ఆయన యొక్క మేలులు, ఆయన యొక్క దీవెనలు మనకు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి ఆనందములు వచ్చిన ఆ యొక్క తృప్తి ద్వారా పరమ తండ్రి మన సరిహద్దులో సమాధానం ఇచ్చేవాడు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి కూడా ఆ యొక్క అసంతృప్తి, అసమాధానము, అశాంతి అనేది సహజము. అది ఎక్కడ కొనుక్కోలేదు. ఎంత ఉన్నవాడైనా, ఎంత స్టేటస్ ఉన్నవాడైనా దాన్ని కొనుక్కోలేడు. అది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిందే. దాన్ని పొందుకోవాలంటే మనం చేయవలసిన పనిని ఆ 11వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఈ రెండు పనులు మనం చేస్తే కనుక ఆయన భయభక్తులతో ఆరాధిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకొని విశ్వాసంతో నిరీక్షణతో మనం వేచి చూస్తే కనుక ఖచ్చితంగా ఆ యొక్క సమాధానమును, ఆ యొక్క తృప్తిని తండ్రి మనకు దయచేయటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయభక్తులతో దేవుని ఆరాధన చేద్దాము, ఆయన కృప కొరకు అడుగుదాము, ఆ సమాధానం తృప్తి మనం పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి మేలులతో నింపి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నేను ఈరోజు మీరు ఇచ్చిన ఒక మంచి మాట నాయన, మా యొక్క సరిహద్దులో సమాధానం ఇస్తారని, మమ్మల్ని మంచి ఆహారంతో తృప్తిపరుస్తారని,
మాకు సెలవిచ్చారు ప్రభువా. దానికంటే ముందుగా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు నేర్పించండి. నీ కృపకు ఎదురు చూసేవారముగా, విశ్వాసంతో, నిరీక్షణతో నిన్ను అడిగినవన్నీ పొందుకునే వారముగా మమ్మల్ని ఉంచమని ఈ మాట ద్వారా మా ఆత్మను బలపరిచి స్థిరపరిచి నీ రాకడలో ఎత్తబడే గుంపులు మమ్మల్ని అందరిని ఉంచమని నజరేయుడైన యేషువా మెస్సీయా నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండి. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.